మన బిడ్డ మన మీద వాడి నాయనో నాయనా అవ్వో అవ్వాడవ పాడవాడు అయ్యా నాదా విల్లాలు లేని పోనాదా రామరాజు వంటలే ఓనాదా అయ్యా సున్నాయి లేని పెళ్లి ఓనాదు అయ్యో పెళ్లి అయ్యరాదు వంటలే ఓనాదా అందుకే అన్నారు నాదా ముత్తాంత బిడ్డ ఉంటే ఏ తల్లికైనా ముంతాజరన్నారయ్యా ఒకవేళ మనకొక్క కొడుకు ఉన్నా మనకొక్క బిడ్డ ఉన్నా గాని ఈ ఎల్లలోకం మీద ఆడపిల్లలకైనా గాని అవు అత్తగారింటికాడ ఆ బిడ్డ బతికిన రోజు అవ్వయ్య రాజులు మంచాల ఉంటే గా బిడ్డలు మధ్యలో వదిలేదే సతగాక మావయ్య రాజులు మంచాల ఉన్నారా అని ఆ బిడ్డకు అక్కడ ఏం లేకపోయినా పరవన్నం కాకున్నా పెరగన్న పట్టుకొని అవ్వలాలా ఆ బిడ్డ అవరాల వేడి ఎరవచ్చే వరకు అవ్వయ్య రాజులు మంచాల ఉంటే ఆ మంచం గాడికి కన్న బిడ్డ ఎరవచ్చి అవ్వా నీ బట్టో ఇంతమంటి నీ నెత్తో ఇంతమంటి అవ్వా నీ బిడ్డ నచ్చిన లేవే అని మంచాలం రాజులు లేవనెత్తి కడవడు నీళ్ళు కాగబెట్టి జాలారి దేవులోన అవేరాల తీసుకపోయి తల్లులాలో ఇంకా అవేరాలకు తాను ఓపించి తడి వస్త్రం వేసి పొడి వస్త్రం కట్టి ఎప్పటోలో అవయ్య రాజుల మంచాల కూర్చుండబెట్టి ఈ బిడ్డ చేసి అన్నం తింటే వాడి ఇంకా బిడ్డ ఏనాడు అవేరాడ కన్న చేసి అవా నా అత్తగారి ఇంటికాడ నా పిల్లలెటు పోయను నా సముదారం ఎటు పోయానా అని మళ్ళా నేను 4 రోజుల కట్టనాని అయ్యాక మాట చెప్పి కాదు అవ్వరాలో మాట చెప్పి కాదు అయ్యో ఆడా విన్నాలు ఉంటే ఓ నాడు అరసుకునే బిడ్డ లేకపాయ తలపై పెట్ట కన్న కొడుకు గిట్టుడు కొడుకు లేకపాయనమ్మా ఒకగాను ఒక బిడ్డ ఒకగాను ఒక కొడుకు ఉన్న కొడుకు ఇంత దూరం కన్న గడపు దగ్గర ఉన్నాదా అంటే నీకు అక్కర్లేదా అంటానా 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 అవో అక్కర్ లేకుంటే 5-6 ఏళ్ళు అవుట్ ఆఫ్ దింకపోతే పంచరా ఆ దింకపోతే అక్కడ పేనకాన్నం డబ్బు సంపాదించినట్టు ఉంటది ఇక నువ్వు వచ్చే వరకు ఇక్కడే పిల్లలు అన్నట్టు ఏదో కట్టం చెప్పుకొని బతుకులేనా అద్దరు ఈ మార్గం నీకు ఏదైనా మార్గం ఉండే చెప్పు నాదా కోటి వరాలు పోతున్నా దానికి గాత పెట్ట సైలెంట్ కత్తది అయిపోతాయి అది ఇప్పుడే
తర్వాత ఏం భయపడను. భయపడకు అయ్యా కోటి వరాలు పోసిన కోడల మన బిడ్డ కాదు, అధిక వరాలు పోసిన మన కొడుకు కాదు నాదా. మరై పిల్ల కాదు పెడితే ప్రయత్నాలు సేటి ఏనాడు భ్రమణ సేటి అన్నాడయ్యా. ఒక్క పిల్ల అక్కడ రాదు, చెల్ల పిల్ల చేతికి రాదు నాదా. నిండన పండన సిరలందుకు కాయన పూయన చెట్టందుకు కనన పెంచని ఏనాడు ఈ జీవితం ఎందుకయ్యా. అయ్యా కొడుకులు బిడ్డలు పైదలక వాడి అందంగా తేరని ఏనాడు అన్నపూర్ణదేవి. అవు ఏడేడు మేడల్ల కలి ఏడు మేడల్ల కన్న తల్లి ఏనాడు బండ్ల కట్టుకొని భర్త ముందటుంటే అరువుళ్ళ ముందు ఏరవచ్చి నా తల్లి అన్నపూర్ణదేవి. ఏ నువ్వెవరు? నీ మొగడిని. మరి ఈయనెవరు? ఆయన నీ మొగడే. మరి గీను ఆయన నీ మొగడే. ఆయన నీ మొగడు. ఫస్ట్ మొగడు ఆయనే. ఆయన తర్వాత మేము అట్లా నువ్వు బస్సు అన్నట్టు మీ అందరూ డ్రైవర్ అన్నట్టు. ఓహో మరి డిపో లేదా ఏ బస్సు? డిపో తగ్గిత మంది డ్రైవర్లు ఉన్నాగా. ఇప్పుడే డిపోలకి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడే పోతావా మామూలుగా డిపోలకు? తెల్లారంగయ్య భార్య భర్తలు ఏనాడు బల్ల కట్టుకున్నారు సురగల్ల దేవులకి వెళ్ళిపోదామా అని భార్య భర్తలు గారా వెళ్ళిపోతున్నారమ్మా. ఓ తల్లారు అయ్యో సై సై మేరా ఈ కొండ కోనలో విరబూసాది మళ్ళా దాన ధర్మం ఏకున్న దానములు ఇయాల దాన ధర్మం ఏకున్న దక్షిణ తలాపు ఇయాల దాన ధర్మం ఏకున్న అవధరపురి గంగ స్థానం ఇయాలన్నారు.
గంగబడి ఎరవచ్చినాడు ధరాపూరి గంగలోన స్నానం చేస్తూ ధరాపూరి లక్ష్మీనారాయణ గుడిలోన భార్య భర్తలు ఏనాడు పూజలు చేస్తూ ఉన్నారమ్మా అయ్యా ఉన్నదల్లా దేవుడు దేవమనలో ఉన్నదని అయ్యా లేదన్న దేవుడైతరా దేవమరావ లేదని పాపన దేవుడు సంతరపరం ఉన్నదాని ఎప్పబాయ కలలోన దేవుడు ఏనాడు కల ఎప్పగా మధ్యలోన దేవుడు మాటలను ఎప్పబాయ తల్లి అన్నపూర్ణ దేవికి మనం ఏ జన్మలోన ఏ బాబు వేసుకున్నావు నాగా తినే కంచాల మన్నెత్తి పోతిమా కూరల బాయిలు మూల కొడుతుమా పంట చేనులు ఖరాబు చేతిమా అవ పసిపిల్లలు ఏనాడతారు కొడుతుమా నాగా మా పూర్వకాలంలోన ఏ బాబు వేసుకున్నావు అవి ఈ జన్మలోన మన గర్భాన కొడుకులు లేరు మన గర్భాన బిడ్డ లేకపాయనయ్యా మొక్కంగా రాయ భగవంతుడు అనుకున్నాడయ్యా చేయంగా ఏ దేవుడి గుళ్ళ పోయేతే ఏ దేవుళ్ళ మన గర్భాన మెచ్చి కొడుకుల పిల్లల సంతాన బలం పోదల రావయ్యా ఇంకా గుళ్ళెవ గోపురాలు ఎవరుకున్నారు భార్య భర్తలు ఏనాడు బండ్ల కొలువునారు తల్లిదండ్రుల మాటనే కొడుకులు ఎందుకు రారయ్యా తల్లిదండ్రుల మాటనే అయ్యో కనసయ్యా తెలుసుకొని భార్య ఎందుకు రారయ్యా కనసయ్యా తెలుసుకొని ఆత్మావు గంజి పోయని కోడలు ఎందుకు రారయ్యా ఆత్మావు గంజి పోయని అయ్యా గుడ్డివానికి నిలబడి అద్దం ఉండి ఎందుకు రారయ్యా గుడ్డివానికి నిలబడి అద్దం రాను భార్య భర్తలు ఏనాడు ధనధనం యములవాడ గుళ్ళ కచ్చిలు యములవాడ గుడిలోన పూజలు ఎత్తులు భార్య భర్తలైనా అంతలోన ఇంతలోన కాశీ ఏరవచ్చులు కాశీలింగ పైన భార్య భర్తలు పారబోసి మొత్తిలు ఢిల్లీ దాకా నోమిలు భార్య భర్తలు ఢిల్లీలోన ఢిల్లకమ్మ వెత్తిలు ఏ దేవుడు కాదా కంకణ బలం ఒడిగట్టలేదే అమ్మా అయ్యా ఎన్నడకున్న గాని మనం బుక్కడ కూడలంగా కట్టుబట్టలంగా గాని మన గర్భాన కొడుకులు గాలి మన గర్భాన బిడ్డలు గాలేరయ్యా అయ్యా ఆడివారు అన్ని నిందలు మోత్తరు గాని ఒక కొట్టు నిందమయ్య ఓరు నాదో అయినా మన గర్భాన ఏనాడు మాత్రం కొడుకులు లేరు బిడ్డలు లేరని ఈ అడవిలోన మన ప్రాణం తీసుకుంటాం అవ మన రాజ్యం లోపల ఏనాడు మాత్రం కొడుకులు లేక బిడ్డలు లేక ఏనాడు మాత్రం భార్య భర్తలు అత్వనాడిలోన ప్రాణం తీసుకున్నారట అని ఎల్లలోకం మీద మన్నంటారు మన మీద దుమ్మంటారు అయ్యా ధనం తిన్న వాళ్ళు దానం వేసుకుంటారు ఎండి తిన్న వాళ్ళు మన ఎత్తుకపోతారయ్యా మన రాజ్యం వెళ్ళిపోతారు అరే కట్టు కట్టర బండి తాడెక్కల బండి ముందు ముందర బండి తోడెక్కల బండి పోదు బండి